నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రోజు రోజుకు దుష్ప్రభావాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలకు దిగాయి. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసింది కర్ణాటక రాష్ట్రం. అదే బాటలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 10 రోజుల్లో చట్టం చేయబోతోంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది? సోషల్ మీడియాకు ఎడిక్ట్ కాకుండా పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలి? తల్లిదండ్రుల బాధ్యతలేంటి? ప్రభుత్వాలు చేయాల్సిన పనులేంటి? తదితర అంశాలకు సంబంధించి మనం చర్చిద్దాం. నాతో పాటు ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ వసుప్రద గారు జాయిన్ అయ్యారు. నమస్తే వసుప్రద గారు. సారీ, నమస్తే అండి. నా వాయిస్ క్లియర్గా ఉందా వసుప్రద గారు మీకు? ఫైనల్లీ పేరెంట్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక డెసిషన్ అనేది ఇండియాలో కూడా ఎంటర్ అయింది. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అయితే టీనేజ్ పిల్లలందరికీ కూడా, ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఒక డెసిషన్ తీసుకుంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ డెసిషన్ తీసుకోబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ మీ కామెంట్. నేను డెఫినెట్లీ వీఆర్ హ్యాపీ యాజ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండి. ఎందుకంటే సోషల్ మీడియా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం ఈ డిజిటల్ ప్రెజెన్స్ అన్నది పిల్లలకి ఎంత తక్కువ ఉండాలి అని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇది ఒక విధంగా చూస్తే ఒక గవర్నమెంట్ తరఫు నుంచి ఒక స్టెప్ వచ్చిందంటే కొంచెం ఇంకా ఈజీగా ఇలాంటివన్నీ మనం పిల్లలకి క్రియేట్ చేయొచ్చు. అంటే వాళ్ళని సేఫ్టీ ఫ్రమ్ డిజిటల్ డిపెండెన్స్. అది అయితే సోషల్ మీడియా వాడకం వల్ల చిన్నపిల్లలు ఒక రకమైనటువంటి డోపమిన్ కి అడిక్ట్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. కానీ అది పిల్లలు తప్ప పెద్దల తప్ప అంటే ముఖ్యంగా అందరూ వేలెత్తి చూపించేది పెద్దల్ని. ఎందుకంటే పని ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికో త్వరగా పని అయిపోతుందనో పిల్లలకి మొబైల్ అడిక్ట్ చేస్తుంది పేరెంట్సే కదా. అసలు పేరెంట్స్ లో చేంజెస్ రావాలంటే ఏం చెప్తారు? పేరెంట్స్ లో చేంజెస్ అంటే ఒకటండి, లైఫ్ స్టైల్ ఇట్ సెల్ఫ్. అంటే పేరెంట్స్ కూడా బిజీ షెడ్యూల్స్ ఉండడంతో అంటే ఇదివరకు ఏంటంటే మనం పిల్లలతో కూర్చోపెట్టి కథలు చెప్పి వాళ్ళని తినిపించడమో, వాళ్ళని ఆడించడమో, లేకపోతే వాళ్ళని బయటికి తిప్పడానికి అలాంటి అవకాశాలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే టైం ప్రెషర్ అన్నది పెరగడంతో కొంచెం మనకి ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అన్నది పిల్లల్ని పెంపకంలో కూడా కనిపిస్తోంది. అంటే ఏంటంటే మనం తొందరగా వీళ్ళకి భోజనం పెట్టాలి, తొందరగా వీళ్ళు హోంవర్క్ అయిపోవాలి, తొందరగా ఇది అయిపోవాలి. అంటే ఒక విధమైన దిస్ హరీడ్నెస్ ఆఫ్ లైఫ్, అంటే ఈ తొందరపాటుతనం అన్నది మనకి ఇలా ప్రతి ఒక్క యాంగిల్లోకి రావడంతో పిల్లల పెంపకంలో కూడా అది రావడం ఎక్కువైపోయింది. సో వీళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక, అంటే వాళ్ళ వర్క్ ప్రెషర్ అనండి, వాళ్ళ పర్సనల్ ప్రెషర్స్ అనండి, ఇవన్నీ తట్టుకోవడానికి ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక ఒక మొబైల్ చేతికి ఇవ్వడమో లేకపోతే ఒక టీవీని ముందర పెట్టడం లాంటివి చాలా చాలా చోట్ల కామన్ గా జరిగే విషయమే. సో అది మనం పేరెంట్స్ ని బ్లేమింగ్ అనాలా వద్దా అన్నది నెక్స్ట్. బట్ దానివల్ల వచ్చే ప్రమాణాలు ఏంటి, ఏమవుతున్నాయి పిల్లలకి అన్నది అది మనకి మెయిన్ కన్సర్న్ అండి యాక్చువల్లీ. అయితే వసుప్రద గారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పేరెంట్స్ మా పిల్లలు ఎక్కువగా మొబైల్ ఏం చూడరు, కాకపోతే భోజనం చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, కేవలం ఆ టైంలో మాత్రమే చూస్తూ ఉంటారని దాన్ని కొంత ప్రౌడ్ గా చెప్పుకునేటటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఏంటి దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే చాలా మంది పిల్లలు అంటే తినేటప్పుడు ఫోన్ ఇస్తారు కాబట్టి ఆ ఫోన్ కోసమే పదే పదే తింటామని చెప్పి అడుగుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం కదా. కరెక్ట్ అండి. ఏంటంటే ఒకటి యాజ్ సచ్ మీకు చెప్పినట్టు ఎడిక్షన్ టెండెన్సీస్ అన్నది మనకి డిజిటల్ డిపెండెన్స్ లో ఇలా ఎడిక్షన్ లాంటివి మనకి కనిపిస్తుంటాయి. సో దానిలో ఏమవుతుందంటే ఇంకొకటి, పిల్లలు తినేటప్పుడు వాళ్ళు ఒక స్క్రీన్ ని చూస్తూ తిన్నారనుకోండి, అసలు తిన్నది ఏ వస్తువు తింటున్నారో తినట్లేదో వాళ్ళకి తెలియదు, ఆ కాన్షియస్నెస్ ఉండదు. సో సేమ్ ఇస్ ద కేస్ విత్ అడల్ట్స్ ఆల్సో. సో దాంతో ఏమవుతుందంటే కేవలం స్ట్రాంగ్ టేస్ట్లు ఉన్నవి మాత్రమే కొంచెం రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాంతో అసలు వాళ్ళు తినే ఫుడ్ చాయిసెస్ అనండి, అంటే మరీ స్వీట్ ఎక్కువ, మరీ సాల్ట్ ఎక్కువ, ఇలాంటి వాటికి ఆర్ మూత చేసే ఇలాంటి టెక్స్చర్ ఎక్కువ ఉన్నవో ఇలాంటివన్నీ తినే అవకాశాలు ఎక్కువ అవుతాయి. సో మనకి ఆ విధంగా చూసుకుంటే రాంగ్ న్యూట్రిషన్కి వెళ్ళడం ఆటోమేటిక్. అంటే రాంగ్ ఫుడ్స్ అంటే స్వీట్ ఎక్కువ ఉండడం, ఉప్పు ఎక్కువ ఉండడం, కరకరలాడేవి ఉండడం, అవన్నీ అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా తినే హెల్తీ మీల్స్ అన్నది మనకి తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ. సో ఎడిక్టివ్ బిహేవియర్ ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతుంది. అది ఒక దగ్గర ఆగిపోదండి. ఒక చోట మనం క్రియేట్ చేస్తే
ఇట్ స్ప్రెడ్స్ ఇన్ టు అదర్ ఏరియాస్ ఆల్సో యూజువలీ. సో ఈ ఇందాక మీరు డోపమిన్ అని చెప్పారు కదా, సో ఈ డోపమిన్ అన్నది ఎలా అంటే యాక్చువల్లీ ఒక కంపారిజన్ ఎలా ఇచ్చారంటే ఒక గ్యాడ్జెట్ పట్టుకుని సోషల్ మీడియా అనండి ఏదైనా పిల్లలు చూస్తున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో ఈ డోపమిన్ ఎలా రిలీజ్ అవుతుందంటే ఒక గ్యాంబ్లింగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఎక్సైట్మెంట్ అనండి, వాళ్ళ యాంటిసిపేషన్ అనండి, అలాంటి సిమిలర్ రియాక్షన్ పిల్లల్లో కూడా ఉంటుందని అంటే రీసెర్చ్ ఈజ్ షోయింగ్. ఓకే. అండ్ మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిన్నపిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. ముఖ్యంగా పేరెంట్స్ని చూసి పెద్దవాళ్ళందరినీ కూడా చూసి నేర్చుకునేటువంటి సిచ్యువేషన్. కాకపోతే ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నాం. కానీ పేరెంట్స్ కూడా అట్లే ఉన్నారు కదా. తినేటప్పుడు కావచ్చు, బయట వాకింగ్ చేసేటప్పుడు కావచ్చు, వర్కౌట్ చేసేటప్పుడు కావచ్చు, ఇంకొక పని ఏదైనా సరే చేతిలో మొబైల్ ఉండాలి, ఇయర్లో ఎయిర్పాడ్స్ ఉండాలి, చక్కగా ఏదో ఒకటి వింటూనో చూస్తూనో చేస్తేనే పని అవుతున్నటువంటి పరిస్థితి. పిల్లలకి ఇంక ఏ రకంగా మనం చెప్పగలుగుతాం మనమే అట్లా చేస్తూ ఉంటే? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చిన్నపిల్లలకి ఎస్పెషలీ రోల్ మోడల్స్ అంటే ఏంటంటే వాళ్ళు చిన్న వయసులో ఎస్పెషలీ 3 ఏళ్ల లోపు వయసులో అయితే కంప్లీట్ ఇమిటేషన్ అనమాట. అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే వీళ్ళు ఎగ్జాక్ట్ గా అదే చేస్తారు. అది ఆ డెవలప్మెంటల్ ఏజ్ లో అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఫోన్ పట్టుకుని ఎవరో ఇలా పట్టుకుని నడవడం చూసారనుకోండి, వెంటనే పిల్లలు అదే పట్టుకుని వాళ్ళు తిరుగుతుంటారు. సో ఇలా ఏంటంటే ఇమిటేషన్ అన్నది హైయెస్ట్ లెర్నింగ్ మోడల్ అన్నమాట ఆ ఏజ్ లో. సో అలాంటిది మనం వాళ్ళ ముందర ఏ మోడల్ ఇస్తున్నాము, వాళ్ళు ఏది నేర్చుకోవడానికి అవకాశం మనం ఇస్తున్నాం అన్నది ఈ కాన్షియస్నెస్ అడల్ట్స్ కి చాలా ఎక్కువ ఉండడం ఇంపార్టెంట్. కానీ చాలా మంది పేరెంట్స్ వసుప్రత గారు అసలు అంటే పిల్లలు కడుపులో ఉన్నప్పుడే పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు, అబ్బా మా పిల్లలకి మాత్రం మేము మొబైల్ ఎడిక్ట్ చేయకూడదు, మొబైల్ అలవాటు చేయకూడదు అని అనుకుంటారు. కానీ రాను రాను పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం పరిస్థితులు మారిపోతాయి. చిన్న చిన్న థింగ్స్ కి వాళ్ళు ఏడుస్తున్నారనో లేదంటే వాళ్ళని కాసేపు కామ్గా ఉంచాలనో మొబైల్ ఇచ్చి అక్కడి నుంచి దాన్ని ఎడిక్షన్ గా మార్చేటటువంటి సిచ్యువేషన్ కదా. అసలు ఏ ఏజ్ నుంచి వాళ్ళకి వీటిని దూరం పెట్టాలి, లేదంటే అసలు పూర్తిగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం పూర్తిగా దూరం పెట్టడం అన్నది అది ఎంత చేయగలుగుతాం అన్నది ఎందుకంటే వాళ్ళు చూసే అవకాశాలు ఉంటాయి. పెద్దలు వాడడం చూసే అవకాశం మాత్రం ఉంటుంది. వాళ్ళ చేతికి ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వకు, వాళ్ళ చేతికంటూ ఇచ్చి కాసేపు మీరే చూసుకోండి అని. సో మనకి చాలా చైల్డ్ ఫ్రెండ్లీ వీడియోస్ చాలా వచ్చాయండి, విపరీతంగా ఉన్నాయి. సో ఏంటంటే రైమ్స్ అనండి, చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ అనండి, బాగా కలర్ఫుల్ గా నాయిసీగా ఉండేసరికి అది చాలా అట్రాక్షన్ తో పిల్లలు చూస్తారు వాటిని. ఇలాంటివి ఏంటంటే అసలు పేరెంట్స్ పాపం చాలా సార్లు ఇది మంచిదేమో అనుకుని ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళకి ఒక స్టిమ్యులేషన్ ఇస్తున్నాం, వీళ్ళకు నేర్చుకుంటున్నారు, ఈ సందర్భాలు చాలా ఎక్కువ అండి. యాక్చువల్లీ వాళ్ళు కావాలని ఏదో మనం రాంగ్ చేద్దామని వాళ్ళ ఉద్దేశంతో వెళ్ళరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనకి ఇవ్వడంతో పిల్లలు చాలా బోల్డెన్ రైమ్స్ నేర్చుకుంటారు, వాళ్ళకి మంచి స్టిమ్యులేషన్ ఉంటుంది, ఇన్ని కలర్స్ చూస్తారు. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇవన్నీ కూడా ఓవర్ స్టిమ్యులేషన్. ఇవి అసలు మనం ఎంత అవాయిడ్ చేయాలంటే అంత చేసి, ఇదివరకు రోజుల్లో పూర్వకాలం పిల్లలు ఎలా పెరిగారో పద్ధతి అది పర్ఫెక్ట్ వే ఆఫ్ డెవలప్మెంట్. అంటే ఏంటంటే ఉన్న వీళ్ళకి ఇమాజినేషన్ మనం క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ మనమే అన్ని చేస్తే పిల్లలు ఇమాజినేషన్ పెంచుకుంటారండి. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఒక విషయం గురించి ఆలోచించుకుని ఒక కథని ఊహించుకునే, అంటే ఇదివరకు కథలు చెప్తే పిల్లలు వాళ్ళు ఊహించుకునేవాళ్ళు ఆ కథ అంటూ ఇలా ఉండేదని. ఇప్పుడేమవుతుందంటే ఆ కథ ఆల్రెడీ క్రియేట్ చేసి మనం వాళ్ళకి ఇస్తున్నాం. సో వాళ్ళ ఎబిలిటీస్ కూడా తగ్గిపోతున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే. అలాగే ఏంటంటే ఈ ఒక డిపెండెన్స్ ఆన్ స్టిమ్యులస్ అన్నమాట. అంటే ఒక స్టిమ్యులేషన్ అనండి, అవతల బయట ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అనండి, ఈ డిపెండెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఏంటంటే ఒక సౌండ్ చూడాలి, ఒక పాట చూడాలి, ఒక ఆట చూడాలి, చూస్తే గానీ పిల్లలు కామ్ అవ్వరు. వీళ్ళకి సెల్ఫ్ సూదింగ్, ఇమోషనల్ రెగ్యులేషన్ ఇలాంటి చేంజ్ ఇవన్నీ మనం చాలా కేర్ఫుల్ గా పిల్లలకి డెవలప్ చేయాలని మనం ఎంత అనుకుంటామో అంత మనం చెయ్యలేము. ఇన్ని రకాల స్టిమ్యులేషన్ వాళ్ళకి కాన్స్టెంట్ గా వస్తుంటే. సో ఇది మనకి మెయిన్ ప్రాబ్లం ఇక్కడ అవుతుందండి. ఎంత మనం మంచి ఉద్దేశంతో వీళ్ళకి చాలా మనం మంచి చేయాలి, లేకపోతే వీళ్ళ బ్రెయిన్ చాలా డెవలప్ అవ్వాలనుకుని ఇస్తామేమో ఒక్కొక్కసారి. ఎగ్జాక్ట్లీ వసుప్రత గారు మీరు చెప్పినట్టే పిల్లలు ఏదో నేర్చుకుంటారు, ఈ ప్రోగ్రామ్ పెడితేనో లేదంటే ఈ రైమ్స్ పెడితేనో యూట్యూబ్ లో ఇవి పెడితే వాళ్ళు అవి చూసి నేర్చుకుంటారు అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఏం నేర్చుకుంటారంటే అంటే పేరెంట్స్ కి అర్థమయ్యేలా
వాళ్ళు నిజంగా అవే నేర్చుకుంటారా, లేదంటే టీవీలో ఉన్నటువంటి ఆ రంగురంగుల బొమ్మలు కదిలేటటువంటి దానికి ఎడిక్ట్ అవుతారా? యాక్చువల్లీ ఏం నేర్చుకుంటారంటే ఏం చెప్తారు పేరెంట్స్కి అర్థమయ్యే భాష? అర్థమయ్యే భాషలో ఏంటంటే, నాకు ఆ అందమైన ఒక వస్తువు మెలమెల్లాడుతూ కనిపించింది అనుకోండి, అది రెండోసారి చూడాలనిపిస్తుంది. సో ఈ చిన్నగా రెండోసారి చూడాలనిపించేసరికి మళ్ళీ ఒకే రైమ్ కోసం ఎడవడం లాంటి సంఘటనలు జరుగుతాయి. సినిమాలు కొన్ని చిల్డ్రన్స్ కార్టూన్స్ అనండి, చిల్డ్రన్ మూవీస్ అనండి, అవి కూడా ఏంటంటే కొన్ని రిపిటేటివ్ గా చేసిందే చేసి చూసిందే చూసి పిల్లలు చేయడం అన్నది చాలా మంది పేరెంట్స్ అది చెప్తారు. మా మా బాబు ఇదే చూసింది ఒక 50 సార్లు చూస్తాడండి అని. దాని ఇండికేషన్ ఏంటంటే అసలు ఎంత డిపెండెన్స్ పెరిగిపోయింది ఆల్రెడీ దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు దట్ స్టిమ్యులేషన్ అన్నమాట. సో దీన్ని మనం ఎలా మార్చుకోవాలి అని అంటే ఏంటంటే బ్రేకింగ్ దిస్ ప్యాటర్న్ ఫస్ట్. కాకపోతే వాళ్ళు చాలా పిల్లలు ఏడుస్తారు, గొడవ పెడతారు, ప్రాబబ్లీ వాళ్ళు తినడం మానేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంటే మనం చిన్న ఏజ్ గురించి మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ లెవెల్స్ లో ఏంటంటే సేమ్ బిహేవియర్స్ మీకు ఫుడ్ అడిక్షన్స్ అనండి, వేరే అడిక్షన్స్ అనండి, లేకపోతే పిల్లలకి యాక్చువల్ గా సెల్ఫ్ ఇమేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు అందంగా కొంతమంది పిల్లలు అక్కడ ఏమన్నా బొమ్మల్లో కనిపించారేమో, నేను అలా ఉండాలనుకుని వీళ్ళకి ఐడియా ఫామ్ అయింది అనుకోండి, ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళకి ప్రీ టీన్స్ ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ వాళ్ళకి సెల్ఫ్ ఇమేజ్ అన్నది పిల్లలకి అప్పటికే మళ్ళీ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాక వీళ్ళు డెవలప్ అవుతున్నప్పుడు ఆడవలసిన ఆటలు, పాడవలసిన పాటలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయకపోవడం, అది నేచర్ కి విరుద్ధం యాక్చువల్లీ. అది మెయిన్ ఇష్యూ అండి. రైట్, ఓకే. మనతో పాటు మరో సైకియాట్రిస్ట్ డాక్టర్ సి వీరేందర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వీరేందర్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉందండి. వీరేందర్ గారు, కర్ణాటక గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది చిన్నపిల్లలకి సోషల్ మీడియాను దూరం చేస్తూ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా డెసిషన్ తీసుకోబోతుంది. ఫస్ట్ మీ కామెంట్ ఈ డెసిషన్ కి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్ చూడొద్దు అని అంటే మొబైల్ ఫోన్ ఒకటేనా టోటల్ స్క్రీన్ అడిగి బ్యాన్ చేస్తారు. చాలా చిత్రం అనిపిస్తుంటది గవర్నమెంట్ లో ఆలోచించే విధానాలు చూస్తే. ఇప్పుడు స్క్రీన్ బ్యాన్ చేస్తారా లేకుంటే మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తారా? నిజంగానే టోటల్ స్కూల్స్ అన్ని కూడా స్క్రీన్ కు అగెనిస్ట్ గా చెప్పగలిగే స్థితిలో ఈ రోజున స్కూల్స్ ఉన్నాయా? లేవు కదా. లెట్ ఇట్ నాట్ బి ఏ ఎమోషనల్ డిసిషన్. లెట్ అస్ నాట్ సపరేట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ ది లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్ దర్ లైఫ్. సో గవర్నమెంట్స్ ఆలోచించేది ఓన్లీ ఏమంటారు ఓట్ల కోసం ఆలోచిస్తారు. గవర్నమెంట్లు చేసే నిర్ణయాలన్నీ కూడా అదేదో ప్రజలకు ఉపయోగపడేటి అని, ప్రజలకు చాలా ఉపయోగపడతాయి అని చాలా రేషనగా ఆలోచిస్తారని మనం అనుకోకూడదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం చేయాలి అనే దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ గెట్ ది డేటా. ఎవరిని అడిగి చేస్తున్నారు ప్రభుత్వాలు? అంటే వాళ్ళకి ఎవరికి అనిపించగానే ఎవరెవరు చెప్పంగానే వెంటనే బంద్ చేస్తారా? సో ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫస్ట్ దే హావ్ టు టేక్ ద డేటా. ఏ ఇష్యూల గురించి పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి, ఆ ఇబ్బందుల్ని మనం ఎట్లా అధిగమించవచ్చు. చెయ్యికి దెబ్బలు తగ్గుతున్నాయని చెప్పి దెబ్బ తగిలి వస్తువుని తీసేసి చేయిని కట్ చేసుకుంటే ఎట్లుంటుందండి? దట్స్ హౌ గవర్నమెంట్ ఆలోచిస్తాయని నా ఉద్దేశం. అండ్ మరో విషయం చూసుకుంటే, ఎస్పెషల్లీ మీరు ప్రస్తావించినట్టు ఇందాక మన్సుప్రద్ గారు కూడా చెప్పారు, పిల్లలకు సంబంధించి చక్కగా పేరెంట్స్ వీళ్ళు ఏదో చూస్తున్నారులే, యూట్యూబ్ లో ఏదో నేర్చుకుంటున్నారులే, లేదంటే మొబైల్లో ఏదో నేర్చుకుంటున్నారులే అనుకుంటున్నారు అని చెప్పి. కాకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు అంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. కానీ స్కూల్స్ కూడా అట్లానే తయారైనాయి కదా వీరేందర్ గారు. డిజిటల్ క్లాసెస్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. నర్సరీ నుంచి కూడా డిజిటల్ క్లాసెస్ అంటున్నారు. ఏం నేర్చుకుంటారు డిజిటల్ క్లాస్ లో అసలు? ఇప్పుడు ఇదంతా ఎందుకు వస్తుందంటే, పేరెంట్స్ సంబంధించి పిల్లలు కనేకంటే ముందే కప్పులు ఆలోచించాలా. ఆర్ వి రియలీ రెడీ ఫర్ బికమింగ్ ఎ పేరెంట్? ఎమోషనలీ, ఫిజికలీ, సోషలాజికలీ, ఫైనాన్షియలీ ఇవన్నీ ఆలోచించకుండా మనం సడన్ గా అందులో అందరు పెళ్లి చేసుకుని చెప్పి మనం కూడా పెళ్లి చేసుకుని, అందరు పిల్లలు కంటారు చెప్పి మనం కూడా పిల్లలు కానీ చేస్తే సమస్యలు ఇట్లనే ఉంటాయి. బికాజ్ పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు టైం ఇవ్వాలి కదా పిల్లలకి. మనం టైం మన బిజీలో మనం ఉంటాం. పిల్లలు స్కూల్ పోయి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఎవరు ఉండరు. పిల్లల్ని ఎంగేజ్ చేసే ఓపిక కానీ టైం కానీ పేరెంట్స్ ఉండరు. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? అయితే టీవీ ముందు కూర్చున్నట్టు, లేకుంటే ట్యాబ్ మొబైల్ స్క్రీన్ ఇస్తారు. So when you made your mobile phone as a babysitter, naturally they addicted to the babysitter. They don't see mobile phone as a mobile phone. They see as a babysitter because it is engaging them. కాబట్టి ఎవరు ఎంగేజ్ చేస్తే వాళ్ళతోటి కనెక్ట్ అయ్యేది పిల్లల స్వభావం. ఎవరైనా అంతే కదా. కాబట్టి మనం నేర్పించాల్సి ఏంటంటే, సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నారు సరే, మొబైల్ ఫోన్ బ్యాన్ చేస్తున్నారు సరే, ఇంకేదో వస్తుంది తర్వాత అది కూడా బ్యాన్ చేస్తారా?
సో ఇక్కడ కావాల్సింది ఏంటి, మనం పిల్లల్ని కనే వాళ్ళ యంగ్ కపుల్స్ కి పేరెంటింగ్ ఏం చేయాలో నేర్పించాలి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ యువర్ నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు పిల్లల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అనే సోషల్ స్కిల్స్ ని అండ్ పేరెంషియల్ రిలేషన్షిప్ స్కిల్స్ ని మనం పేరెంట్స్ కి నేర్పించాలి. ఎప్పుడైతే అవి నేర్పిస్తారో పిల్లలు ఎందుకు ఈ మొబైల్ ఫోన్ పట్టుకుంటారు? ఇంట్లో పేరెంట్స్ సోషల్ మీడియా డిస్కనెక్ట్ చేసింది పిల్లలకు కాదు, అసలు పెద్దోళ్ళకి చేయాలి, ఇంట్లో పేరెంట్స్ చేయాలి. దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ ద మొబైల్ ఫోన్. ఇప్పుడు మొబైల్ ఫోన్లకి వెళ్ళి చూడండి, అందరి ఫోన్లు చూడండి, కనీసం 4-5 గంటలు స్క్రోలింగ్ ఉంటుంది అలా. ఎందుకుంటుంది? హౌ కెన్ దే ఫైండ్ సో మచ్ టైం? నేను రీల్స్ చూస్తా, నేను ఇన్స్టాగ్రామ్ చూస్తా, నేను యూట్యూబ్ చూస్తా, లేకుంటే నేను షాపింగ్లు చేస్తా ఆన్లైన్ లో అని ఉండే ఈ పేరెంట్స్ ఉచ్చుల నుంచి పిల్లల్ని తప్పియాలంటే బ్యాన్ పెద్దోళ్ళకి చేయాలి. సోషల్ మీడియా బ్యాన్ పిల్లలకు కాదు. పెద్దోళ్ళకి ఎప్పుడైతే బ్యాన్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళు ఫోన్ యూజ్ చేయడం మానేస్తారు, మానేసి పిల్లలకు సమయం ఇస్తారు. పిల్లలకి ఎప్పుడైతే తల్లిదండ్రులకు సమయం ఇచ్చారు అనుకోండి, పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకు మొబైల్ ఫోన్ చూడాల్సిన అవసరత ఎందుకు వస్తుందండి? ఎగ్జాక్ట్లీ. అండ్ వసుప్రద గారు, అసలు మనం టాపిక్ మాట్లాడుకుంటుందే గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ గురించి, కానీ రియాలిటీ మాట్లాడకుండా అసలు ఈ డెసిషన్ పాసిబుల్ అవుతుందా? మహా అయితే ఏదైనా ఒక సైట్ కానీ లేదంటే ఒక యాప్ యూజ్ చేయాలంటే దానికి సంబంధించి ఏజ్ రిస్ట్రిక్షన్ పెడతారేమో. ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా పేరెంట్సే చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అండర్ 18 అండర్ 16 అన్న దానికి సంబంధించి అసలు పేరెంట్సే ఫోన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కదా. పాసిబుల్ అవుతుందా డెసిషన్? అది ఇప్పుడు వీరేందర్ గారు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్ దెమ్సెల్స్ ఆర్ ఎడిక్టెడ్ టు సోషల్ మీడియా. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది అదే, ఇప్పుడు పేరెంట్స్ మొబైల్ మీద కూర్చొని ఉంటే ఇంకొక రీసెర్చ్ ఉందండి. వేరే ఏంటంటే ఫిజికల్ గా అమ్మ నాన్న పక్కనే ఉంటారు, కానీ ఇమోషనల్ గా వాళ్ళు ప్రెసెంట్ ఉండరు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ విత్ దేర్ డిజిటల్ వరల్డ్. సో దాని వలన ఏంటంటే అసలు విపరీతమైన మానసిక డిజార్డర్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అది రీసెర్చ్ షోస్. సో అక్కడి నుంచే మనం పిల్లలకి పేరెంట్స్ వలన అక్కడి నుంచే ఫస్ట్ స్టెప్. అంటే పిల్లల్ని నేను చూసుకుంటున్నానని ఒళ్ళొక్కు పిల్లలకు ఉన్నప్పుడు ఒక ఫోన్ మదర్ చూసింది అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ కాజెస్ యాంగ్జైటీ ఇన్ చిల్డ్రన్. ఏంటంటే వాళ్ళ అమ్మ మొహం చూస్తుంటారు, కానీ అమ్మ మొహం మాత్రం ఫోన్ ని చూస్తోంది, పిల్లల్ని చూడట్లా. సో ఇలాంటివి జరిగినప్పుడు ఒక సెన్స్ ఆఫ్ అబాండన్మెంట్, యాంగ్జైటీ పిల్లల్లో డెవలప్ అవుతుందని మనకు ఆల్రెడీ చాలా రీసెర్చ్ ఉందన్నమాట. సో మనం చిన్న నెలల పిల్లల నుంచి ఇలాంటి పేరెంటల్ బిహేవియర్ వాళ్ళు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. నెక్స్ట్ వాళ్ళు కూడా ఇదే సేమ్ రూట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకోటి మీరు అడిగిన ఇప్పుడు ఈ ప్రశ్నకి ఒక లా మనం తెచ్చినప్పుడు దాన్ని ఏమాత్రం మనం నిజంగా యాక్చువల్ గా ఫాలో అవ్వగలుగుతాము, దాన్ని మనం అసలు ఎలా చేయగలుగుతాము, ప్రాక్టికల్ గా ఎలా పాసిబుల్ అని ఆలోచిస్తే సేమ్ థింగ్, గ్యాడ్జెట్స్ అన్ని అవైలబుల్ ఉంటాయా లేదా, పిల్లలకి యాక్సెస్ ఇవ్వకుండా ఎలా ఉంటాము. ఇప్పుడు మీరు పేరెంటల్ కంట్రోల్ అంటే చాలా మంది పేరెంట్స్కి అసలు పేరెంటల్ కంట్రోల్ తెలియదండి, బేసిక్ గా వాళ్ళకి అది తెలియదు. సో ఈ యాప్స్ లో వీటిల్లో వీళ్ళు ఏజ్ కోసమని దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని మనకు గ్యారంటీ ఎక్కడా లేదు. మనం ఆల్రెడీ వీ నో దట్ లాట్ ఆఫ్ ఫేక్ అకౌంట్స్ ఆర్ క్రియేటెడ్. సో ప్రతి ఒక 100 కోటి అపాయాలకు అనంత కోటి ఉపాయాల లాగా దీనికి వేరే మార్గాలు కనిపెట్టే ఛాన్సులు కూడా ఉంటాయి. కాకపోతే ఒక గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకోవడం అన్నది విచ్ ఈస్ గుడ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇది ఏనాడో వాళ్ళు తీసుకున్నారు, ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు. కాకపోతే అది ఎంతవరకు అది అమలు పరచగలుగుతున్నారు, ఎంత జరుగుతోంది, ఎగ్జాక్ట్ రీసెర్చ్ స్టాటిస్టిక్స్ అన్నవి మనకి ఎగ్జాక్ట్ గా దొరకట్లే. కానీ స్టిల్ ఏంటంటే ఒకసారి మనకి ఫోన్ యాక్సెస్ తగ్గింది అనుకోండి, పిల్లలు యాక్చువల్ గా ఆడడం మొదలెట్టే ఛాన్సెస్ ఉంటాయి. మామూలు ఆటలు అంటే ఇదివరకు లక్క పెడితే ఆడుకునేవాళ్ళు పిల్లలు, అలాంటివి ఏమన్నా చేస్తారేమో, ఒక బొమ్మలు తీసుకుని ఒక బొమ్మ గీసుకుని ఏమన్నా చేస్తారేమో, మేబీ తొక్కుడు బిళ్ళ ఆట ఆడతారేమో. ఇలాంటివన్నీ మర్చిపోయారండి. మీరు అడగని పిల్లలు అసలు ఇలాంటి ఆటలు ఎవరన్నా ఆడుతున్నారని వాటి పేర్లు కూడా దాదాపుగా ఎవరికి తెలియకపోవచ్చు, ఎవరికి తెలియదు. బికాస్ దే హావ్ ఫర్గాటన్ అండి. కేవలం సింపుల్ గా ఒక పార్క్ వెళ్ళి జారుడు బండ యూజ్ చేసిన వాళ్ళు ఎవరున్నారో మనకు తెలియదు. ఎంతసేపు ఒక దగ్గర కూర్చోవడం, ఒక మొబైల్ అన్నా చూసుకోవడం. ఇంకా విచిత్రం ఏంటంటే గేమ్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో చూసుకుంటున్నారు, రీల్స్ రూపంలో గుర్తుకొస్తున్నాయని పాటలు పెట్టుకొని. కరెక్ట్. సో ఇంకొకటి ఏంటంటే చిన్న చిన్న పిల్లలవి మీరు గమనిస్తే టిక్ టాక్ లో ఎన్ని వీడియోస్ పిల్లలు ఉంటాయంటే
పేరెంట్స్ తీసి అప్లోడ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ యువర్ ట్రైనింగ్, మనం పిల్లలకి మనమే నేర్పిస్తున్నాం ఏంటంటే నువ్వు ఇలా కనిపిస్తావు మీడియాలో, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీకు ఇంత టాలెంట్స్ ఉన్నాయి అంటే ఏంటంటే అసలు మనం రియల్ బయట ప్రపంచం కంటే వర్చువల్ ప్రపంచంలోకి నువ్వు చాలా గొప్ప పెద్ద స్టార్ అయిపోయామని ఒకటి క్రియేట్ చేయడం పేరెంట్స్ కూడా చేస్తున్నారండి. సో ఇలాంటి బిహేవియర్స్ డెఫినెట్ గా పేరెంట్స్ చేంజ్, మార్పు తెచ్చుకోవాలి. అది మనం ఒక గవర్నమెంట్ పెట్టిన రూల్ అని కాదు, కేవలం ఫ్యూచర్ అంటే మన పిల్లలకి మానసికంగా ప్రాబ్లమ్స్ రాకూడదు అని, వాళ్ళ డెవలప్మెంట్ కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళు సరిగ్గా ఉండాలి అంటే ఇలా నార్మల్ గా డెవలప్మెంటల్ ప్రాసెసెస్ అంటే ఒక అమ్మ దగ్గర కూర్చుని ఒక వినడం. మనం జస్ట్ ఇదివరకు రోజులు ఆలోచిస్తే ఆనంద్ తింటున్నప్పుడు కథ చెప్పేవాళ్ళం, చందమామ చూపెట్టేవాళ్ళమేమో. ఇలాంటివన్నీ ఇప్పుడు చందమామ టీవీలోనే కనిపిస్తుంది, కథ కూడా టీవీలోనే వస్తుంది. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్క్రీన్, టీవీ అంటే స్క్రీన్ లో. సో మనకందరూ సరగేట్ మదర్స్ అండి. స్క్రీన్ హ్యాస్ బికమ్ అ సరగేట్ మదర్. ఇంకో ముఖ్యమైన విషయం వసుప్రత గారు, చాలా మంది పిల్లలు నార్మల్ గా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. ఈలోగా పేరెంట్స్ మొబైల్ చూస్తూ ఉండడము, ఎవరితోనైనా చాటింగ్ చేస్తూ ఉండడము, లేదంటే టీవీలో ఏ సీరియల్ చూస్తూ ఉండడము, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పిల్లలు వచ్చి వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేసినా, లేదా ఆడుకుందామని పిలిచినా చేసినా వీళ్ళే చిరాకు పడే సిచ్యువేషన్స్ చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఎందుకంటే మధ్యలో సీరియల్ మధ్యలో డిస్టర్బ్ చేశారనో, ఫోన్ మధ్యలో డిస్టర్బ్ చేశారనో, ఆ ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉంటుందంటారు? ఇందాక మీకు చెప్పాను కదండి, వాళ్ళకి ఏంటంటే సెన్స్ ఆఫ్ అబాండన్మెంట్. అంటే నా పేరెంట్ నాకు లభించట్లేదు, నాకు దొరకట్లేదు, కావాలనుకుంటే నా పేరెంట్ ఎక్కడ అంటే వాళ్ళకి వెతుక్కుంటున్నట్టు. మా అమ్మ ఎదురుకుండానే ఉంది కానీ అసలు అమ్మ ఎక్కడుంది? సో అమ్మ అవ్వచ్చు, నాన్న అవ్వచ్చు, ఎవరన్నా కేర్ గివర్ ప్రైమర్లీ అంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఫోన్ చూడటం కానీ, టీవీ చూడటం కానీ, ఇంకా దేనిలోనో ఇంకో దానిలో వాళ్ళు మునిగిపోయి ఉన్నప్పుడు పిల్లలు పిలిచినా వీళ్ళు కోపగించుకునే ఒక ఎత్తు, అసలు పిల్లలు ఎంత పిలిచినా వినపడకపోవడం నెక్స్ట్ అండి. అంటే వాళ్ళు అసలు వాళ్ళకి అవైలబుల్ కాదు. సో దాని వలన వచ్చే సైకలాజికల్ డిజార్డర్స్ చాలా ఎక్కువ. ఫస్ట్ యాంగ్జైటీ బాగా ఉంటుంది, ఏంటి అమ్మ మాట్లాడలే అని. నెక్స్ట్ కోపం అండి. సో ప్రీ టీన్స్ నుంచి టీనేజ్ ఆ వయసుకి వచ్చేసరికి పిల్లలకి పేరెంట్స్ నాకు అటెన్షన్ ఇవ్వట్లే అంటే వీళ్ళు రేపొద్దున ఏదో విధంగా ఏది చేసైనా వాళ్ళు అటెన్షన్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు. అది మంచి పని అయితే కావద్దు. ఎందుకంటే మనం పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు గబగబా తిరిగి వెంటనే వాళ్ళని తిట్టడమో కొట్టడమో చేస్తారు. వాళ్ళు మంచి పని చేసినప్పుడు వీఆర్ బిజీ అంటే టీవీ చూడటమో ఏదో చేస్తుంటాం. సో ఒక గ్లాస్ తీసి కింద పడేశారనుకోండి, వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. సో పిల్లలు నేర్చుకునేది ఏంటి? నేను తప్పు చేసినప్పుడు నాకు చాలా రెస్పాన్స్ వస్తుంది అంటే నా అమ్మ నాన్న నన్ను పట్టించుకుంటారు. సో వీళ్ళు నేర్చుకునేది ఏంటంటే ఇలా పేరెంట్స్ ఆక్యుపైడ్గా ఉండి వాళ్ళకి ఇవ్వవలసినంత అటెన్షన్ ఇవ్వకపోవడంతో పిల్లలు నేర్చుకునేది ఏంటంటే తప్పు చేస్తే అటెన్షన్ వస్తుంది అన్న ఒక లాజిక్ నేర్చుకుంటారు. దెన్ ఆ తర్వాత ఇంకొకటి లేదు, వాళ్ళు కూడా కంప్లీట్ గా ఇదే ప్రపంచంలోకి వెళ్ళిపోయి నాకు స్క్రీనే నా ఫ్రెండ్, స్క్రీనే నా అమ్మ, స్క్రీనే నా నాన్న. సో వాళ్ళకి ఫోన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, అలా ఈ నెట్వర్క్స్ ఏవో చూస్తారు పిల్లలు, వాళ్ళ ఛానల్సే. సో అలా కంటిన్యూస్ గా కళ్ళ ఆర్పకుండా చూస్తారండి. దట్ ఈస్ ఆల్సో లీడింగ్ టు లాట్ ఆఫ్ ఐ ప్రాబ్లమ్స్. పిల్లలకి కళ్ళ ఆర్పరు అంటే లిటరల్ గా అంత ఫ్యాసినేషన్ తో చూస్తున్నారు. ఎందుకు? వీళ్ళకి కావాల్సిందేదో ఆ వేరే వర్చువల్ వరల్డ్ నుంచి వస్తుంది, మనం చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి రావట్లే పిల్లలకు కావాల్సినవి. సో దాన్ని మనం మార్చుకునే బాధ్యత కేవలం పెద్దవాళ్ళకే ఉంది. పిల్లలు ఎలా మార్చుకుంటారండి? పిల్లల్ని వాళ్ళకి తెలియదు, మనం ఏం నేర్పిస్తేనే వాళ్ళు అది నేర్చుకుంటారు. అంటే హెల్త్ ఇష్యూస్ అంటే మనం సైకలాజికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకంటే తినేటప్పుడు పిల్లలకి మొబైల్ ఇస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎంత తింటున్నారనేది వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం పెడుతున్నారనేది వీళ్ళకి క్లారిటీ లేని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. చాలా మందికి చిన్నతనంలోనే ఒబెసిటీ, ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి, ఇది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా దానికి? డెఫినెట్ గా అండి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓ సినిమా చూస్తున్నాం, ఇంత పాప్కార్న్ ప్యాకెట్ పెట్టుకుంటాం, అసలు ఎప్పుడు తిందామన్నది మనకే తెలియదు. సో సిమిలర్లీ అది ఒక 2 యాక్టివిటీస్ జరుగుతుంటాయి, మనం దాన్ని చూస్తుంటే తింటూ ఉంటాం, తిన్న దాని మీద మనకి అటెన్షన్ ఉండదు. దాంతో ఏమవుతుందంటే అసలు దాని రుచి కానీ దాని టేస్ట్ కానీ బ్రెయిన్ లో సెటైటీ సెంటర్ అని ఉంటుంది. అసలు దాన్ని
అంటే ఏంటంటే మనం తిన్నాము, ఆహా ఇది బాగుంది, నాకు నచ్చింది, నా కడుపు నిండింది అని సిగ్నల్ రావడానికి మనం అవకాశం ఇవ్వట్లా. ఎందుకు అసలు మనకు అక్కడ ఏమి వీఆర్ నాట్ ప్రెసెంట్ టు ఇట్. సో ఒబేసిటీ అంటే ఫస్ట్ ఆడకపోవడం, నెక్స్ట్ ఇవన్నీ ఇన్పుట్ అవుట్పుట్ అండి. అంటే నేను ఎన్ని క్యాలరీస్ తింటున్నాను, నేను ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాను. సో పిల్లలు ఏంటంటే బాగా చాలా రాంగ్ ఫుడ్స్ ఎక్కువ తింటమును, యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవడం మూలంగా ఒబేసిటీ అన్నది చాలా డెఫినెట్ గా పెరుగుతుంది. దట్ ఈస్ అండ్ వాళ్ళనే కాదండి, ఈవెన్ అడల్ట్స్ ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ ఒబేసిటీ ఇస్ బికాస్ కౌచ్ పొటాటో అని ఒక ఉంది. అంటే వాళ్ళు ఒక చోట కూర్చుని సోఫాల నుంచి కూర్చుని మనం కదలకపోవడం. ఇలాంటి సందర్భాలు ఎప్పుడు జరుగుతాయి? మనకు ఇంకోటి ఏదో మనం ఆక్యుపై చేస్తూ ఉన్నప్పుడు. సో అది తింటున్నప్పుడు చిప్స్ అంటాం, ఏమంటాం, రాంగ్ ఫుడ్స్. ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈజీ యాక్సెస్ టు రాంగ్ ఫుడ్స్ కూడా. అంటే నాకు కావాలనుకుంటే నేను టక్మన్ ఆర్డర్ చేసుకోవచ్చు, నేను మంచిగా సినిమా చూసుకోవచ్చు, నాకు ఇష్టమైన చూసుకోవచ్చు, తింటూ ఉండడు. కల్చరల్ గా చూసుకున్నా సుప్రత గారు, కల్చరల్ గా చూసుకున్నా కూడా ఈ మధ్య పిల్లలు ఎక్కువ మంది కొరియన్ సిరీస్ కి అలాంటి వాటికి ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఇండియాలో కల్చర్ వేరు, వాతావరణం వేరు, పరిస్థితులు వేరు, సంప్రదాయాలు వేరు, ఇవన్నీ కూడా వేరు. అదర్ కంట్రీస్ కి సంబంధించి కొన్ని సిరీస్ అవి చూస్తూ ఉండడం, లేదంటే పేరెంట్స్ మీద ఇట్లా బిహేవ్ చేయాలి, బయటకు వస్తే ఇట్లా బిహేవ్ చేయాలి, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, లేకపోతే ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇలాంటి ప్రభావం కూడా పిల్లల మీద ఎక్కువ పడుతున్న సిచ్యువేషన్ కదా, దాని మీద ఏమంటారు? అంటే నేను స్పెసిఫిక్ గా అలా కల్చర్ అని చెప్పనండి, ఎందుకంటే ప్యారలల్ గా వాటిల్లో చాలా మంచివి కూడా ఉంటాయి. అవి నేర్చుకోరు ఎవరు, పాజిటివ్ ఉన్నవి నేర్చుకోరు. దానిలో ఏంటి ఇండిపెండెన్స్, సో ఇలా ఏంటంటే మనకి వీఆర్ ఆల్వేస్ ఏంటంటే మనకి నెగిటివ్ అనేది చాలా చప్పున నేర్చుకుంటాం, వెంటనే వచ్చేస్తుంది. సో దానిలో రాంగ్ వి నేర్చుకోవాల్సిన ఛాన్సెస్ ఎక్కడన్నా ఉంటే అది ఇమ్మీడియట్ గా మనం నేర్చుకునే అవకాశం ఎప్పుడైనా ఎక్కువే అండి. పెద్దలకైనా చిన్నలకైనా అంతే, సేమ్ థింగ్, అక్కడేం మనకి మార్పు ఉండదు. సో ఒక అసలు కంటెంట్ వీళ్ళకి ఏమొస్తుంది, దాన్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు, మీరు ఎంత చూస్తున్నారు, ఆర్ దానికి ఆల్టర్నేటివ్ ఏంటి. ఇప్పుడు మనం వద్దు అని అది మానిపించేస్తే దాని ప్లేస్ లోకి మీరు ఏమిస్తున్నారు, దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకటి మానిపించేస్తా, బట్ దాని ప్లేస్ లోకి మీరు ఏమి ఇవ్వగలుగుతున్నారు, మీరు ఏమిస్తారు, అది మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. వీళ్ళకి ఆటలు ఇస్తామా, పాటలు ఇస్తామా, వీళ్ళతో పాటు ఉండి టైం స్పెండ్ చేసేంత ఓర్పు ఎవరికన్నా ఉందా, వీళ్ళ కథలు చెప్పి చదివిచ్చి ఒక కథ చదివి వినిపించేది ఉందా, లేకపోతే వీళ్ళని ఒక చిన్న క్లాస్కి తీసుకెళ్దామా, లేకపోతే పార్క్ లో ఆడిద్దామా, ఇంత టైము, ఎనర్జీ, ఎఫర్ట్లు ఎవరు పెట్టగలుగుదామని, ఎలా పెడదామని మనం డిసైడ్ చేసుకోవాలి. బికాజ్ వాళ్ళని ఎలా అంటే నువ్వు అవేమీ చూడకు, అట్ ద సేమ్ టైం నేను నీకేమి ఇవ్వను అని అంటే అది ఇంపాసిబుల్ అండి. ఎవరికైనా కూడా మనం ఒక బిహేవియర్ మార్చినప్పుడు ఆ బిహేవియర్ కి బదులు మనం ఏమిస్తున్నాం, దాని స్థానంలో ఏమిస్తున్నాం వీళ్ళకి, అది మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇది ఇట్స్ నాట్ సింప్లీ ఒకటి ఆపంగానే ఒకటి వెళ్ళిపోతుంది, మాయమైపోతుంది, అన్ని తర్వాత మంచి జరుగుతుందంటే చాలా మంది పేరెంట్స్ కి టైం ఉండట్లేదు, ఈ జాబుల వల్ల వాటి వల్ల టైం ఉండట్లేదు అనేది ఒక ఇష్యూ అయితే, టైం ఉన్న పేరెంట్స్ కి పేషెన్స్ ఉండట్లేదు, మెయిన్ అది కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఒకప్పుడు అన్నం తినిపించాలి అంటే తల్లి ఎంతో చక్కగా కథలు చెప్తానో, చందమామ రాడని తెలిసినా కూడా వస్తాడని చెప్పో ఇంకొకటి చెప్పో తినిపించేవాళ్ళు. రాత్రి పడుకున్నప్పుడు పేరెంట్స్ దగ్గర, కాకపోతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర, ఎవరో ఒకరి దగ్గర పడుకుంటే వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఉన్న విషయాలు, లేకపోతే ఇంకోటో కథల రూపంలో చెప్పి చక్కగా పడుకోబెట్టే పరిస్థితి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా? ఇప్పుడు మనం సోషల్ గా ఆలోచిస్తే, సాంఘికంగా చూసినా అండి, అలాంటి సిస్టమ్స్ మనకు తక్కువ కదా, కనిపించేవే తక్కువ, అలా సిస్టమ్స్ ఉండవే తక్కువ. కాక బోత్ ద పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కింగ్ అనండి, వర్కింగ్ కాకపోయినా ఇంకేవో ఆబ్లిగేషన్స్ ఉంటాయి సాధారణంగా మీరు చూస్తే. ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటంటే, అమ్మలు సీరియల్స్ చూసారు అంటే వాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి. వాళ్ళు సీరియల్స్ ఎందుకు చూస్తున్నారు, వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఏమున్నాయి, అసలు వేరేవి ఏమన్నా మనం ఇవ్వగలుగుతున్నామా, వాళ్ళు హాబీస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు క్రియేటివ్ గా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కొంచెం డెఫినెట్ గా వాళ్ళకి ఆ ఇన్పుట్స్ అవసరం అండి. అంటే ఈ ఎడిక్షన్ అన్నది అందరికి ఒకటి. నేను ఇప్పుడు ఒక 5 గంటలు రోజు టీవీ చూస్తున్నాను అనుకోండి, 5 గంటలు ఎలా వెళ్ళిందో నాకు కూడా తెలియదు, కానీ ఆ టైంకి నేను వెళ్ళి చూడాల్సిందే, తప్పదు. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ మనం రీల్స్ ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఇలా స్వైప్ చేస్తూనే ఉంటారు, ఆ వేలు ఇలా వెళ్తూ ఉంటుంది, అది ఎందుకు చూస్తున్నారు, దాని పర్పస్ ఏంటి. ఇంకొకటి ఆల్గరిథమ్స్, మనం ఒక 2 సార్లు ఏదన్నా ఒకటి చూసామనుకోండి, సేమ్ కంటెంట్ మనకు వస్తూనే ఉంటుంది.
అవును. సో దాని నుంచి మనం తప్పించుకోవడానికి మనకి అవకాశం కూడా చాలా తక్కువ. ఎందుకంటే నాకు కుక్కలు ఇష్టం అనుకోండి, ఇక ఆ కుక్కలకు సంబంధించిన రీల్స్ వందలాది వస్తాయి మనకి. సో ఇలా ఏంటంటే పిల్లలనండి పెద్దలనండి మనం అవేర్నెస్ డెవలప్ చేసుకోవడం, మైండ్ఫుల్నెస్. సో వీటిలన్నిటికీ ఏంటంటే మైండ్ఫుల్నెస్ ఈటింగ్, మైండ్ఫుల్నెస్ లివింగ్, ఇలాంటివన్నీ మొడాలిటీస్ చాలా ఉన్నాయి. ఇంకొకటి డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఉన్నప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ విషయం చూస్తే వసుప్రత గారు, కొంతమంది పేరెంట్స్ విషయం చూస్తే ఎస్పెషల్ ఇంట్లో ఉన్న వాళ్ళది సిచ్యువేషన్ చూస్తే పిల్లలకి మొబైల్ ఇవ్వడం తప్పు, మేము మొబైల్ ఇవ్వట్లేదు, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాము, కానీ మేము సీరియల్స్ చూస్తూ ఉంటాం, మాతో వాళ్ళు సీరియల్ చూసినా పర్లేదు, సినిమా చూసినా పర్లేదు. కరెక్ట్. అది కదా, అంటే మనం ఏంటంటే రూల్స్ పిల్లలకి పెడుతున్నాం కానీ మనం రూల్స్ పాటించే ఇంట్రెస్ట్ కానీ అదే డిసిప్లిన్ కానీ మనకు లేదు. సో మనం అసలు ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? సో అలా ఏంటంటే పిల్లల్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాం తప్పితే వాళ్ళని కరెక్ట్ వేలో పెట్టాలని అనుకోవట్లేదు. సో అది ఇప్పుడు నేను నెక్స్ట్ అంటున్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా సార్లు కొంచెం మానసికంగా ఏమన్నా వేరియేషన్స్ ఉన్నా ఏంటంటే కొంచెం డిప్రెసింగ్ ఫీలింగ్ ఉందనుకోండి, ఒక స్క్రీన్ వాళ్ళకు కంఫర్ట్ జోన్ లో అయిపోయి అది అలా గంటల తరబడి చూస్తారు. అది వాళ్ళు ఏం చూస్తున్నారో వాళ్ళకే తెలియదు. కాకపోతే ఏమవుతుందంటే దీనివల్ల వాళ్ళు అసలు కావాల్సిన హెల్ప్ వాళ్ళు తెచ్చుకోరు, అండ్ దానివల్ల పిల్లలకి ఎఫెక్ట్ ఏమవుతుంది, ఇలా పేరెంట్స్ లో జరగడం చాలా సార్లు అవుతుందండి. వాళ్లకున్న ప్రాబబ్లీ వాళ్ళు సైకలాజికల్ గా ఏమైనా ఎఫెక్ట్ అయినా వాళ్ళ కంఫర్ట్ అంతా వీటిల్లోంచి వస్తుంది. అంటే ఇలా స్క్రీన్లు చూడడం, లేకపోతే రాంగ్ ఫుడ్స్ ఈట్ చేయడం, అంటే తినడం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏంటంటే అసలు వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేసుకోకపోగా పిల్లలు కూడా డ్యామేజ్ అవుతారు ప్యారలల్లీ. సో ఇది ఈ కాన్షియస్నెస్ అన్నది, అంటే అసలు మనం ఏం చేస్తున్నాము అన్న ఒక ప్రశ్న ఎవరైనా వేసుకోగలిగితే మనం ఇంత పిల్లల గురించి ఇంత మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉండదనిపిస్తుందండి. ఓకే వసుప్రత గారు, మనతో పాటు మరో గెస్ట్ జాయిన్ అయ్యారు, ప్రముఖ సైకాలజిస్ట్ యమునా పట్టక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే యమునా పట్టక్ గారు. నమస్తే. యమునా పట్టక్ గారు, కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కర్ణాటక గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకుంది. ఏపీ గవర్నమెంట్ ఒక 2-3 days లో బిల్ పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ మీ కామెంట్ ఏంటి? దీనివల్ల ఏమైనా యూజ్ ఉంటుందంటారు? నమస్తే అండి. డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ గ్రేటర్ ఇంపాక్ట్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రోయాక్టివ్ గా డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ హ్యావ్ అ గ్రేటర్ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ, అండ్ డెఫినెట్లీ ఐ వెల్కమ్ దిస్. వెదర్ ఇట్ ఈస్ కర్ణాటక ఆర్ ఈవెన్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వాళ్ళు ఆలోచించడం, ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమే డెఫినెట్ గా కూడా. ఎందుకంటే పిల్లల సైకలాజికల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ మీద చాలా, వాళ్ళ వెల్ బీయింగ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. సో ఇటువంటిది ప్రభుత్వాలు ఇటువంటి ప్రోయాక్టివ్ గా ఇటువంటి సంస్కరణలు తీసుకురావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయంగానే నేను చెప్తాను. అయితే గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీద కూడా అసలు ఏ రకంగా ఆపగలుగుతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ అయితే వినిపిస్తుంది యమునా పట్టక్ గారు. ఎందుకంటే అంతిమంగా వాళ్ళు చేయగలిగేది ఈ యాప్స్ లో లేదంటే సైట్స్ లో ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టడం మాత్రమే. వాటిని యాక్సెప్ట్ చేయడానికి, దొంగతనంగా చూడడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్సే ఎక్కువగా మొబైల్స్ అందించడం కావచ్చు, లేదంటే మొబైల్ కి అలవాటు చేస్తూ ఉండడం కావచ్చు, రీల్స్ కి వాళ్ళని ఎడిక్ట్ చేస్తూ ఉండడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. పేరెంట్సే కరెక్ట్ గా లేనప్పుడు గవర్నమెంట్ ఏజ్ రిస్ట్రిక్షన్ తీసుకొచ్చినా యూజ్ ఉంటుందా అనేటటువంటిది ఒక క్వశ్చన్. అంటే గవర్నమెంట్ రోల్ అనేది ఒక పాత్ర, ఒక స్టేక్ హోల్డర్ గా, లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్, లైక్ వీ హ్యావ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఒక స్టేక్ హోల్డర్ గా, కుటుంబం ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఒక స్టేక్ హోల్డర్ సమాజంలో. సో మీరు చూస్తుంటే సమాజంలో, సొసైటీలో అనేక స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రామినెంట్ గా, ఎస్పెషలీ చైల్డ్స్ హెల్త్ ఈస్ కన్సర్న్. సో అది మనం దృష్టిలో పెట్టుకుని ఎవరెవరైతే ఆ పాత్రలు పోషిస్తున్నారో ఇందులో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఒక పాత్ర, వాళ్ళ ఇది చేయాల్సిన అవసరం ఉంది. సో స్టార్ట్స్ ఇట్ ఆల్ బిగిన్స్ విత్ ఇల్లు, మన ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇందాక అన్నట్టుగా మనం ప్రతిసారి చెప్పేది కీలకం అంతే. కుటుంబ క్షేత్రం ఎప్పుడైతే బలంగా ఉంటుందో, కుటుంబ క్షేత్రం ఎప్పుడైతే ఇటువంటి ఏవైతే ఇలాంటి చక్కటి నిర్ణయాలు తీసుకుంటుందో తప్పకుండా పిల్లల్లో కూడా ఒక మార్పు వస్తుంది. అంటే ఒకప్పుడు మీరు చూడండి, మన చిన్నప్పుడు మనకు ఒక యాక్టివిటీ ఉండేది. నాకు తెలిసి అంటే వెన్ ఐ వాజ్ బోర్న్ సోషల్ మీడియా అనేది లేదు, మీడియానే లేదు, ఒక దూరదర్శన్ తప్ప మనకు అప్పట్లో చాలా చిన్నప్పుడు. సో నేనేమంటున్నానంటే అలాంటి టైంలో ఇప్పుడున్న జనరేషన్ ని, మరి ఇది నిజంగా ఇది ఒక పెద్ద సమస్యనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు, నాకెందుకు చిన్న పసిపిల్లలు, పాలు తాగే పసిపిల్లల చేతిలో కూడా ఏడుపు మానిపించాలంటే ఫోన్లు పెడుతున్నారు. సో చైల్డ్ ఇస్ గెట్టింగ్ అట్రాక్టెడ్. నేను మొన్న సరదాగా ఒక రీల్ నాకు కనపడింది. పిల్లలే కాదు, ఇంట్లో ఉన్న పెట్స్
ఒక ఫన్నీగా ఒక రీల్ చూశాను. ఒక చిన్న బేబీ డాగ్ అన్నమాట, దాని చేతిలో కూడా మొబైల్ ఉంది, అది తీసేస్తే ఆ కుక్క కూడా అరిచేస్తుంది అనమాట. అది అంటే మనుషులకే కాదు, మన దగ్గర ఉన్న డొమెస్టికేటెడ్ యానిమల్స్ కూడా. అంటే ఇది నేను సరదాగా చెప్పిన ఇందులో చాలా లోతైన ఇది ఉంది. అంత తీవ్రంగా ఈరోజు ఇది అడిక్షన్ అయిన ఎనీథింగ్ విచ్ ఇస్ బియాండ్ పర్మిసిబుల్ లిమిట్స్, అది అడిక్షన్ గానే మనం తీసుకోవాలి. ఇది ఒక డిజిటల్ అడిక్షన్ వైపే మనం చూడాలి, విచ్ ఇస్ నాట్. కానీ ఏమన్నా పడగారు, అవునన్నా కాదన్నా బిజీ లైఫ్ అయిపోయింది. పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్స్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో పేరెంటింగ్ లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే టైం చాలా తక్కువ అయిపోయిందని చెప్పి త్వరగా వీడు అన్నం తినేస్తాడను, స్కూల్కి పంపించాను నేను ఫాస్ట్ గా రెడీ చేసి త్వరగా పడుకోబెట్టేయాలి. ఇలాంటి వల్ల వాళ్ళు మొబైల్ ఇవ్వడమో, లేదంటే టీవీ ఆన్ చేసి పెట్టడమో, లేదంటే టీవీలో ఏదో చూస్తే ఒక మంచి సిరీస్ ఏదైనా చూస్తే వీళ్ళు మంచి యాక్టివిటీస్ నేర్చుకుంటారు అనుకోవడము, ఇలాంటివి చేస్తున్నారు కదా. పేరెంట్స్ కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? బిజీ లైఫ్ అని ఫస్ట్ మనం అంటున్నాం చూసారా, ఐ థింక్ వీ షుడ్ స్టాప్ సేయింగ్ దిస్. నోబడీ ఈస్ బిజీ ఫర్ మన లవ్డ్ వన్స్ కోసం మనం బిజీ అని చెప్పడం కరెక్ట్ కాదు. అంటే నాకు తెలిసి దెర్ ఇస్ ఆల్సో సేయింగ్ ఎ కోట్ విచ్ షేస్ దట్ బిజీ అంటే సక్సెస్ఫుల్ పర్సన్ హ్యాస్ ఆల్ ద టైమ్ వాళ్ళ లైఫ్ లో. ఎవరైతే బాగా సక్సెస్ఫుల్ గా ఉంటారో ఇన్ ఎనీ ఫీల్డ్, వాళ్ళకి యాంపుల్ టైం కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. దాన్నే సక్సెస్ఫుల్ ఇది అంటారు. సో సమ్మన్ హూ సేస్ ఐమ్ ఆల్ ద టైమ్ బిజీ, ఐమ్ ఆల్ ద టైమ్ బిజీ, దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మన వాళ్ళ కోసం మనం టైం తీసుకోకపోవడం అనేది హానికరం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇందాక అన్నట్టుగా పేరెంట్స్ కి మీరు ఏం చెప్పాలి అనుకుంటే, ఖచ్చితంగా నేను చెప్తాను, కుటుంబ క్షేత్రంలో మనమే కోరుకున్నాం మన పిల్లలు, మన ఫ్యామిలీస్ బాగుండాలి అంటే కన్సిడరబుల్ గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం, వాళ్ళతో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ చక్కగా పెంపొందించుకునే విధంగా ఉండడం, వాళ్ళకి సమయం ఇవ్వడం. ఈ రోజుల్లో లగ్జరీ ఏంటి అంటే పెద్ద పెద్ద బంగ్లాల్లో, పెద్ద పెద్ద కార్లలో బాగా మంచి ఖరీదైన బట్టలు వేసుకోవడంలో లగ్జరీ కాదు. లగ్జరీ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే దురదృష్టవశాత్తు మనం వెతుక్కుంటున్న లగ్జరీ ఎక్కడ అంటే మన సొంత, మన ఇంట్లో మన వాళ్లతో మనం మాట్లాడుకోవడం ఒక లగ్జరీగా నేను చూస్తున్నాను. కాబట్టి దేని లగ్జరీ అనుకుంటున్నాం? మన కుటుంబ సభ్యులతో, మరీ ముఖ్యంగా మన పిల్లలతో మనం టైం స్పెండ్ చేయడం, కమ్యూనికేట్ చేయడం, వాళ్ళ మనసుల్లో ఏముందో తెలుసుకోవడం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ ఒక ఎఫెక్షన్ ఇవ్వడం వల్ల కూడా ఫ్యామిలీ టైస్, బాండ్స్ బలపడతాయి. తద్వారా కూడా మీ చైల్డ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడతారు. సో నాకు తెలిసి కానీ ఏమన్నా పట్టగారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్, కానీ పక్కన ఉండడం అంటే, టైం ఇవ్వడం అంటే ఏంటి? పక్కన పెట్టుకొని నేను మొబైల్ చూస్తూ ఉంటాను, నువ్వు ఆడుకో అని చెప్తూ ఉండడమా? లేకపోతే నేను బెడ్ మీద ఉండు ఏదైనా సిరీస్ చూస్తూ ఉంటాను, నువ్వు పడుకో అని చెప్పి పక్కన జోకొడుతూ ఉండడమా? టైం ఇవ్వడం అంటే ఏంటి? మనం చెప్పేది మనం ఆచరించడం. ఇప్పుడు మీరు చైల్డ్ కి చెప్తున్నారు నువ్వు ఫోన్ చూడొద్దు, నువ్వు ఇవి చేయకూడదు అది అని. ఎండ్ ఆఫ్ ది డే మీరు మళ్ళీ ఆ పిల్లవాళ్ళకి చెప్పి మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు బి ద రోల్ మోడల్. గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లలకి వాళ్ళ ఫస్ట్ రోల్ మోడల్ ఎవరు అంటే అమ్మ నాన్ననే. దే ఇనాక్ట్, దే ఇమిటేట్, వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు వాళ్ళ బిహేవియర్స్ ని. సో ఇంట్లో మనము క్రమశిక్షణగా మన పిల్లలు ఉండాలి, వాళ్ళు బాగుండాలి అనుకుంటే వాళ్ళు ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అలా మనం ప్రవర్తించాలి. సో ఆ సోషల్ బిహేవియర్ వాళ్ళు ఎలా అడాప్ట్ చేసుకుంటారు, మనం ఏం చేస్తూ చూస్తూ వాళ్ళు అది నేర్చుకుంటారు. కాబట్టి మన పిల్లల్ని మనం ఎలా చూద్దాం అనుకుంటున్నాం అనే దాని మీద కంటే మనం అలా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక డేంజరస్ పరిణామం. ద అదర్ డే ఆల్సో ఐ వాజ్ యాక్చువల్లీ గివింగ్ ఎ లెక్చర్ ఇన్ ద యూనివర్సిటీ. నేను ఈ రోజు అంటున్నాను, ఈ రోజు ఈ యొక్క రెసిలియన్స్, ఈ యొక్క ఈ అడిక్షన్ వైపు ఎలా అయితే యువత కేవలం మద్యం, మాదక ద్రవ్యాలే కాదు, ఈవెన్ ఈ డిజిటల్ అడిక్షన్ ఏదైతే ఉన్నదో ఇది అన్నిటికంటే భయంకరమైన పరిణామం. మన పిల్లల్ని కుటుంబానికి, సమాజానికి, దేశానికి దూరం చేసే ఒక ప్రక్రియ. కాబట్టి ఇది చిన్న విషయంగా తీసుకోవాల్సిన పని లేదు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి దీనివల్ల చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ మీరు చూస్తూ ఉంటే ఒక ఇన్స్టెబిలిటీ వైపు, పూర్ పెర్ఫార్మెన్స్, నిద్ర లేకపోవడము, ఇట్లాంటివన్నీ ఇన్సోమ్నియా కావచ్చు, స్లీపింగ్ పోస్చర్స్ మారిపోవడము, వాళ్ళ ఫిజికల్ ఇది కావచ్చు, యాక్టివిటీ లేకపోవడము, ఎటువంటి ఆలోచన లేకపోవడము, యాక్టివిటీ లేకపోవడము, ఇన్వాల్వ్మెంట్ లేకపోవడము, సోషల్ ఎంగేజ్మెంట్ లేకపోవడము, ఫ్యామిలియల్ బాండ్స్ కి దూరం అవడము, ఇన్ని నష్టాలు ఉన్నాయి అక్కడ. సో అండ్ అనదర్ థింగ్ ఏంటంటే వీళ్ళలో ఒక అగ్రెషన్. మీరు వద్దు, సడన్ గా ఈ రోజు మీరు వద్దు అన్నారు. వద్దు అంటే వాళ్ళలో ఉన్న అగ్రెషన్ మీరు చూసారా? నాకు తెలిసి పిల్లలు కొంతమంది ఫోన్స్ తీసేసుకుంటే సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. గేమ్స్ ఆపేస్తే సూసైడ్ చేసుకునే చిన్నపిల్లలు ఉన్నారు.
వేరే నుంచి వాళ్ళకి అసలు అవేర్నెస్ లేదు సూసైడ్ అంటే, బట్ అంతటి అగ్రెషన్ వైపు వెళ్తున్నారు, అరుస్తారు. అంటే ఇంతవైపు ఒక విపరీతానికి వెళ్తున్నప్పుడు ఇది సమాజానికి మంచి పరిణామం కాదు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటువంటి చొరవ తీసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వాళ్ళు కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్, అంటే ఒక ఏజ్ కనీసం 16 సంవత్సరాలు లేకపోతే 18 సంవత్సరాలు, 16 మినిమం గా పెడుతూ ఉంటారు. నాకు తెలిసి ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ లో 16 సంవత్సరాల వరకు రెస్ట్రిక్ట్ చేయడం చేస్తున్నాం. కానీ ఇక్కడ సపోర్ట్ కావాలి. ఒక హోలిస్టిక్ సపోర్ట్ సిస్టమ్ ఎవరు ఇవ్వాలి? ఫ్యామిలీస్ ఇవ్వాలి, స్కూల్స్ ఇవ్వాలి. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మీరు స్కూల్స్ తో మొదలు పెట్టి కాలేజెస్ వరకు కూడా, యూనివర్సిటీస్ లో కూడా కౌన్సిలర్స్, సపోర్టింగ్ సిస్టమ్, ఈ కౌన్సిలింగ్ సెషన్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. నాకు తెలిసి మీడియా కూడా అందులో ఒక పార్ట్నర్ అవుతాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దీనివల్ల జరిగే విపరీతాలు ఏమిటి అనేది కూడా మనం గనక ఒక అవగాహన కల్పిస్తే, మాక్సిమం ఎన్ని మాధ్యమాలు ఉంటే అన్ని మాధ్యమాల ద్వారా కల్పిస్తే, పేరెంట్ టీచర్ అసోసియేషన్స్ ద్వారా వాళ్ళకి కూడా, పేరెంట్స్ కి కూడా, టీచర్స్ కి స్కూల్స్ లో, యూనివర్సిటీస్ లో, కాలేజెస్ లో వాళ్ళకి ఇటువంటి సెషన్స్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఒక హోలిస్టిక్ సొసైటీ వైపు మనం అడుగులు వేసే ఆలోచన ఉంటుంది. అండ్ ఫైనల్ గా వసుప్రత గారు, మనం ఇందాక మీరు కూడా ప్రస్తావించినట్టే, అంటే స్క్రీనింగ్ చూడడం ఒక విషయం అయితే, కంటెంట్ క్రియేటర్లుగా చిన్నపిల్లల్ని మార్చడం మరో ఇబ్బందికరమైన పరిణామం కదా. అది ఎలాంటి సిచ్యువేషన్, అంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులకి కారణమవుతుందని చెప్పుకోవచ్చు? పిల్లలకి ఏ రకమైనటువంటి మానసిక ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది? అంటే చిన్నతనంలోనే ఆ ఫేమ్ రావడం, నువ్వు ఫేమ్ అవుతున్నావు, ఫేమస్ అవుతున్నావు, ఇలాంటిది మైండ్ లో చొప్పించడం వల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనుకో? అంటే పిల్లలకి అటెన్షన్, ఇందాక మనం అనుకున్నాం కదండి, పిల్లలకి అటెన్షన్ అసలు అమ్మా నాన్న ఇచ్చేది ఫస్ట్. అంటే మన పిల్లలు మనం అటెన్షన్ ఇవ్వడం. ఇప్పుడు అలా కాకుండా మనం మొత్తం ప్రపంచం అంతా వీళ్ళని చూసే విధంగా ఒకటి క్రియేట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ వీళ్ళకి ఒక డిపెండెన్స్ ఆన్ అటెన్షన్, అంటే ఇంకా అటెన్షన్ రావాల్సిందే అన్న ఒక డిపెండెన్స్. ఇప్పుడు మనం స్క్రీన్ ఎలా చూస్తున్నాం అలాగా స్క్రీన్ మీద వీళ్ళని చూసుకోవడం ఒక అలవాటు అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళ ఇమోషనల్ లైఫ్ ఎలా డెవలప్ అవుతుంది అంటే, ఇంకా ఈ స్క్రీన్ పరిస్థితి, అంటే స్క్రీన్ మీద వచ్చేదానికి రియాలిటీ అన్నది మన యాక్చువల్ ప్రపంచంలో ఈ రెండు అసలు పెద్దవాళ్ళకి డిఫరెన్సియేషన్ రాదండి. అంటే ఇది రియల్, ఇది నాట్ రియల్. అలాంటి చిన్నపిల్లలకి మనం మొదటి నుంచి ఇవన్నీ చూపెడుతుంటే అదే రియల్ అనుకుని నమ్మే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే ఎలా క్రియేట్ చేస్తే, ఇప్పుడు నేను మేకప్ వేసి అందంగా నన్ను తయారు చేసి ఏదో చేయిస్తున్నారు. సో ఆ తర్వాత లేటర్ ఆన్ ఏంటంటే సెల్ఫ్ ఇమేజ్ ప్రాబ్లమ్స్, బాడీ ఇమేజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ అసలు మామూలు సోషల్ మీడియాలోనే వస్తాయంటే, బట్ వేరాస్ నేనే ఐఎమ్ పార్ట్ ఆఫ్ సోషల్ మీడియా. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ దమ్ వెరీ బ్యాడ్లీ. ఇవన్నీ ఒకవేళ కావాల్సిన లైక్లు, ఇంట్రెస్ట్, అటెన్షన్ రాకపోతే సేమ్ థింగ్, వాళ్ళు ఆ ఇంపల్స్ కంట్రోల్ రాదు. మరి ఆ తర్వాత కోపం అనండి, ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ అనండి, అవన్నీ ఎలా చేస్తారన్నది వీళ్ళకి నేర్చుకునే అవకాశమే రాదు అసలు. ఎందుకంటే మనుషుల మధ్య ఇంటరాక్షన్ కాకుండా కేవలం స్క్రీన్ తో మనం ఇంటరాక్షన్ నేర్చుకుంటున్నాం. నాకు నచ్చకపోతే ఆపేస్తా, నాకు నచ్చినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ వసుప్రత గారు, థ్యాంక్ యూ సో మచ్ యమున పాఠక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వీరేందర్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కర్ణాటక గవర్నమెంట్ అయితే ఒక కీలక డెసిషన్ తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ డెసిషన్ తీసుకుంది. ఇక ఇదే డెసిషన్ ను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టయితే సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. ఇది చాలా మంచి పరిణామం అని అందరూ ఆహ్వానిస్తున్నప్పటికీ కూడా ముందుగా పేరెంట్స్ లో కూడా కొంత మార్పు రావాలి, పేరెంట్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.